24వ పుటలో ఉన్న క్రిస్తము కొరకు ఏర్పరచబడిన ఇంట్రాక్టివ్ను అనుభవించుగా. దేవా నా కేడమా దృష్టిను నీవు అభిషేకించిన వాని ముఖము నీ ఆవరణములో ఒక్క దినము గడుపుతా 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించడం కంటే నా దేవుని మంచి ద్వారమున తొలుగా సైన్యములకు అధిపతి అయిన యెహోవా నీ నివాసము ఎంతో రమ్యములు. యెహోవా యావన్నములు చూడవలెనని నా ప్రాణము ఆశపడిస్తున్నది. పితృ పుత్ర పావనాత్మకు మహిమా కలుగుగాక. ఆది యందున్నట్టు ఇప్పుడెప్పుడు రండి, నమస్కారం చేసి సాగిలపడము. మనల్ని కలుగు చేసిన యెహోవా ఉండరా మోకాడుకుంటున్నా. లోక పాపమై దేవుని యొక్క గొర్రె పిల్ల మా మీద కరుణింపము. లోక పాపమై దేవుని యొక్క గొర్రె పిల్ల మా మీద కరుణింపము. లోక పాపమై దేవుని యొక్క గొర్రె పిల్ల నీ నిత్య సమాధానం మాకేమో. ఆమేన్. సర్వశక్తి గల దేవుడా, వేద దిక్కులేని పాపమైన మేము నీ ముందు మోకరించి మేము అశుద్ధ పాపకరమైన స్వభావం తలంపులతోనూ మాటలతోనూ క్రియలతోనూ నీకు విరోధముగా పాపము చేసినామని ఒప్పుకుంటున్నాము కనుక మేము నీ యొక్క మితిలేని కనికరము ఆశ్రయించి మా ప్రభు అయిన యేసుక్రీస్తును బట్టి నీ కృపను వెతికి మేము పొందవచ్చున్నాము. దేవుడా, వేద పాపనైన నేను దేవుడు మన మీద కరుణించి మన పాపముల నిమిత్తము తన జనజైక కుమారుని మరణమునకు అప్పగించి ఆయనను చూచి మనలను మన్నించి ఉన్నాడు. మరియు ఆయన తన నామముందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకుటకు అధికారం అనుగ్రహించెను. ఆయనను కీర్తించుడి, ఆయన నామమును బట్టి ఆయన కీర్తించుడి. లేచి నిలువబడి 28వ పుటలో ఉన్న దాక్షార్థిని అనుసరించాను. సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమా, భూమి మీద సమాధానమును
మనుషుల యందు కటాక్షమును కలుగునుగాక. ప్రభువైన దేవుడా, ఓ పరమరాజా, సర్వశక్తి గల తండ్రి, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను మహిమపరచుచున్నాము. నీ గొప్ప మహిమను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చేయుచున్నాము. ప్రభువా, జనితైక కుమారుడా యేసు క్రీస్తు, ఓ ప్రభువైన దేవుడా, దేవుని యొక్క గొర్రె పిల్ల, తండ్రి యొక్క కుమారుడా, లోక పాప భారము మోసుకొని లోక పాప భారము మోసుకొని తండ్రి అయిన దేవుని కొడుకు వైపున కూర్చుండు. మాయందు నీవు ఒక్కడవే పరిశుద్ధుడావు, నీవు ఒక్కడవే ప్రభువు. ఓ క్రీస్తువా, నీవు ఒక్కడవే పరిశుద్ధాత్మతోడాను. తండ్రి అయిన దేవుని మహిమయందు ఉన్నతమైన మన ఆరాధన పుస్తకంలో నుండి 66వ పుటలో ఉన్న 46, 47 అధ్యాయాలను అనుసరించుదాం. ప్రభువు మీతో కూడా నుండునుగాక. ఆయన మీ ఆత్మతో కూడా ఉండునుగాక. యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము. తన అతిక్రమములకు పరిహారమును తినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తమును తినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషించబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ప్రార్థిద్దాము. సర్వశక్తియు మిగుల కనికరము గల దేవా, మేము శరీరాత్మల యందు సిద్ధముగా ఉండి నీవు కోరు వాటిని సంతోషముతో నెరవేర్చినట్లు
మాకు హానికరమైన సమస్తము నుండి మమ్మను తప్పించి నీ విశేష దయ వలన కాపాడుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగ యుగములు జీవించుచు పరిపాలించుచునుండు నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. దయచేసి కూర్చోండి. ఈ పరిశుద్ధ దినము నిమిత్తమై ఏర్పరచబడిన లేఖన భాగములు చదువుగా భయపడుతూ వింటాము.